అందరికి నమస్కారం. నా పేరు వెంకట్. 'పుష్ప' వేడి చల్లారక ముందే 'గేమ్ చేంజర్' హడావిడి స్టార్ట్ అయిపోయిందండి. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత ఇంకొక బ్లాక్ బస్టర్ అందిస్తుంది. 'కల్కి' తీసుకోండి, దాని తర్వాత 'దేవరా' తీసుకోండి, దాని తర్వాత 'పుష్ప' తీసుకోండి, దాని తర్వాత 'గేమ్ చేంజర్.' దీని తర్వాత లైనప్ తీసుకుంటే మాత్రం ఇంకా అదిరిపోద్దండి. పవన్ కళ్యాణ్ సినిమా 'హరిహర వీరమల్లు', దాని తర్వాత 'రాజాసాబ్'. ఇలా ఒక్క సినిమా తర్వాత ఇంకొక సినిమా వచ్చి బాలీవుడ్ బాక్స్ ఆఫీస్‌నే కాదు, ఇండియన్ బాక్స్ ఆఫీస్‌ని షేక్ చేసి పడేస్తుంది. మన తెలుగు హీరోలే ఇంకా పాన్ ఇండియా హీరోలండి. ఇంకా మీరు కాలీవుడ్ తీసుకున్న, బాలీవుడ్ తీసుకున్న వాళ్ళ సినిమాల కంటే మనోళ్ళు చాలా ముందంజలో ఉన్నారు. ఇక 'గేమ్ చేంజర్' గురించి మాట్లాడాలంటే 'ఆర్ఆర్ఆర్' తర్వాత చరణ్ నటించిన సోలో రిలీజ్ అండి. సో, ఫ్యాన్స్‌లో మాత్రం ఇంట్రెస్ట్ చాలా ఒక పీక్‌లో ఉందని చెప్పొచ్చు. క్రేజ్ గాని ఎక్కడ తగ్గలేదు. కానీ ఇది హిందీ ఆర్ వేరే మార్కెట్స్‌లోకెళ్ళేటప్పుడు ఏంటంటే ప్రమోషన్స్ ముఖ్య పాత్ర వహిస్తాయి. దానిలో మేకర్స్ ఫెయిల్ అయ్యారని చెప్పొచ్చు. సో, సినిమా ఇంకా ఓన్లీ చరణ్ క్రేజ్ మీద డిపెండ్ అయ్యి ఉంటదండి. అట్లానే మంచి మూవీ డెలివర్ చేయగలిగితే గనక డెఫినెట్‌గా వర్డ్ ఆఫ్ మౌత్ వల్ల బాగా క్లిక్ అవుతుంది. ఎందుకంటే నార్త్‌లో గూడా 'చరణ్‌కి' పిచ్చ క్రేజ్ ఉందండి. ఈ సినిమా 'పుష్ప' లెవెల్ రీచ్ అవుతుందా అని మాత్రం మనం చెప్పలేమండి ఇప్పుడే. ఎందుకంటే మీరు చూస్తే గనుక 'దేవర', 'కల్కి' పాన్ ఇండియా మూవీసే గానీ అంత ఆ రేంజ్‌లో సక్సెస్ సాధించలేకపోయాయి. 'పుష్ప' ఎందుకంటే హిందీలో హిట్ అవ్వడం వల్ల అద్భుతమైన కలెక్షన్స్ రావడం జరిగింది. బట్ 'గేమ్ చేంజర్' ఎక్కడ ఉంటుంది అనేసి మనం ఓపెనింగ్ బట్టి హిందీలో ఓపెనింగ్ బట్టి మనం దాని తర్వాత ఒక అంచనాకి రావచ్చండి. ఏ హీరోకైనా గానీ ఓపెనింగ్ డే గ్రాస్ ఫిగర్స్ అనేది చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే అది వాళ్ళ స్టార్ పవర్‌ని, స్టామినాని తెలియజేస్తుంది. మన నార్త్ అమెరికన్ ప్రీమియర్ కలెక్షన్స్ చూసుకున్నట్టయితే టాప్‌లో 'కల్కి' ఉందండి. దాని తర్వాత 'ఆర్ఆర్ఆర్' ఉంది. దాని తర్వాత 'పుష్ప', 'దేవరా' ఉంది. ఇప్పుడు మార్కెట్‌లో నడుస్తున్న రూమర్ ఏంటంటే 'చరణ్' సినిమాకి బుకింగ్స్ సరిగ్గా లేవండి యూఎస్‌లో అనేసి. అసలెవరు పట్టించుకోవట్లేదు. ఆహ్, బుకింగ్సే చేసుకోవట్లేదనేసి. బట్ అది తప్పండి. యాక్చువల్‌గా ఇప్పుడు ఓన్లీ రిలీజ్, ప్రీ బుకింగ్స్ ఓన్లీ లిమిటెడ్ స్క్రీన్స్‌లోనే ఇవ్వడం జరిగింది. అందుకే ఓపెనింగ్స్ అనేవి ఆర్ ప్రీ బుకింగ్స్ అనేవి తక్కువ కనిపిస్తున్నాయి. వన్స్ ఈ ప్రమోషన్స్ ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే రేపు యూఎస్‌లో ప్లాన్ చేసింది అయిపోయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్‌గా రిలీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది. అలానే ట్రైలర్ అవన్నీ రిలీజ్ అయిన తర్వాత సినిమా మంచిగా పికప్ అవుతుందండి. టాప్ 5లో అయితే ఈజీగా స్థానాన్ని సంపాదిస్తుందండి. అలానే మనము వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ తీసుకుంటే గనక 'పుష్ప' మొదటి స్థానంలో ఉందండి. 296,00,00,000 'ఆర్ఆర్ఆర్' రెండో స్థానంలో ఉంది. 223,00,00,000 అలానే దాని తర్వాత 'బాహుబలి 2' ఉంది. 217,00,00,000 ఒక నార్త్ మార్కెట్‌లో తప్ప మిగిలిన అన్ని మార్కెట్‌ల్లో 'పుష్పతో' ఆహ్, పోటీగా వస్తాయండి కలెక్షన్స్. సో, మనం నార్త్‌లో గనక చూసుకున్నట్టయితే మొదటి రోజు 72,00,00,000 నెట్ కలెక్షన్స్ సాధించింది. సో, అంతవరకు మనం తీసేస్తే మిగతా అన్ని ప్రాంతాల్లో గేమ్ చేంజర్ హవా కనిపిస్తదండి మనకి. సో, ఓవరాల్‌గా 200,00,00,000 పైనైతే ఓపెన్ అవ్వడానికి ఖచ్చితమైన ఛాన్స్ ఉంది. ఆ వీడియో గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.